నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిస్ ఉండే వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే తినే ఆహారం. ఏం తీసుకుంటే షుగర్ పెరుగుతుంది? ఈ విషయంలోనే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు అడిగే డౌట్స్ ఇవే. ఏం తినాలి? ఏం తినొద్దు? కొంతమందికి హిడెన్ షుగర్స్ కూడా కొన్ని పదార్థాల్లో ఉంటాయి. అవి తెలియక తినటం వల్ల కూడా షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మేమేం తినలేదు కదా! ఎందుకు మాకు పెరుగుతుంది షుగర్ లెవెల్స్ అని అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు ఈ టాపిక్ పై మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిస్ వాళ్ళు స్పెషల్లీ ఇప్పుడు మనకి ఈ డయాబెటిస్ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి అందరిలో మాక్సిమం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, ఇంతకుముందు ఏజ్ వైజ్‌గా చూసేవాళ్ళం. ఇప్పుడు అందరిలో కామన్‌గా అది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే కూడా సో షుగర్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. బట్ హిడెన్ షుగర్స్ అని కొన్ని ఉంటున్నాయి. ఎందులో ఉంటున్నాయి ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండట్లేదు, తింటున్నారు. సో వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసిక్లీ మీరు అన్నట్టు డైట్ అనేది డయాబెటీస్లో చాలా మేజర్ రోల్. అక్కడే ఎక్కువగా ప్రాబ్లమ్స్ కనపడడం కూడా నా ప్రాక్టీస్లో గమనిస్తున్నాను. అయితే కామన్ సెన్స్ అనేది ప్రివేల్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్లో నేను గమనించేది, దానిమ్మకాయ తింటున్నాను సార్ అంటారు. దానిమ్మకాయలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ నా గుండెకు మంచిది సార్ అంటారు. షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఫస్ట్ అవయవం హార్ట్. సో అలా మనము తీపి పదార్థాలు తింటున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అవసరమైన చోట స్వతహాగా నిర్ణయాలు తీసుకునే దానికన్నా ఎక్స్పర్ట్ ఒపీనియన్, డైటీషియన్, మీ డాక్టర్ని, మీ డయాబెటాలజిస్ట్ని వాళ్ళని అడిగి తెలుసుకొని అవి తీసుకోవడం కరెక్ట్. అలాగే ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ ఒబేసిటీకి రిలేటెడ్. ఈ వెయిట్ రిడక్షన్ పౌడర్స్ దొరుకుతున్నాయి. మరి ఇవి తీసుకోవచ్చా? వాటిలో కంటెంట్స్ మనకు యాక్సెప్టబుల్ అయినా ఇవి కూడా మీరు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ స్వీట్నెస్, షుగర్ ఫ్రీ స్వీట్నెస్, సో ఇవి కూడా మనం వాడచ్చా వాడకూడదా? సో అట్లీస్ట్ నా సైడ్ నుంచి మాట్లాడితే మనం చేయాల్సింది ఏంటంటే, ఈజియెస్ట్ రెఫరెన్సెస్, అందరూ స్మార్ట్ గ్యాజెట్స్ వాడుతున్నారు కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనే ఒక రెఫరెన్స్ ఉంది. ప్రతి సబ్స్టెన్స్ మీద గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందో ఆ రెఫరెన్స్లో తెలిసిపోద్ది. కాబట్టి ఎనీథింగ్ బిలో 50, 50కి తక్కువ ఉన్న సబ్స్టెన్స్ ఏదైనా కానీ సేఫ్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది అంటారు బెల్లం తినొచ్చా. ఇది తినడం కూడా చాలామంది గమనించాను నేను. సో బెల్లం వల్ల అనర్థాలు ఇంకా ఎక్కువే జరుగుతాయి కానీ తక్కువ అయితే కావు. సో అది కూడా మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీ తాగే వాళ్ళు ఉన్నారు, షుగర్ వేసుకోవద్దు అందులో. షుగర్ లేకుండా, పూర్తిగా షుగర్ లేకుండా తాగడం కష్టం అనిపిస్తుందని దానికి పర్యాయంగా బెల్లాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బెల్లం అయితే కొంచెం తక్కువ ఇది ఉంటుంది, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో వాడేస్తున్నారు. ఇది కాదు, దీని ప్లేస్లో ఇప్పుడు స్టీవియా లీవ్స్ కానీ సో ఇవి వస్తున్నాయి. ఇంకా స్వీట్స్, ఆ స్వీట్స్ తయారు చేసేటప్పుడు కూడా ఆర్గానిక్ స్వీట్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళ కోసం అని కూడా పెడుతున్నారు. ఇందులో మనం షుగర్ యాడ్ చేయటం లేదు, ఖర్జూరం వంటి పళ్ళని యాడ్ చేసి అందులో ఉన్నటువంటి షుగర్స్ని తీసుకొని చేస్తున్నాం అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవా కాదా? అయితే ఇక్కడ నేను కొద్దిగా సైన్స్ చెప్పదలుచుకున్నాను. అయితే ఎనీ షుగరీ ఐటమ్ మనం టేస్ట్ చేయంగానే, ఎటువంటి తీపి పదార్థమైనా టేస్ట్ చేయంగానే బ్రెయిన్లో క్రేవింగ్ పెంచే విధంగా మన బాడీని తయారు చేస్తుంది. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, మీరు ఈ ఒక్కసారి తినడం కాదు, రోజంతా అదే తినే విధంగా మన బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్ మనం గమనించుకోవాల్సింది, డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిజీజ్. ఒకసారి వస్తే ఇంకా పోదు. అలాంటప్పుడు ఇలాంటివి ఏవైతే అలవాట్లు మనం చేసుకోవాలనుకుంటున్నాము, మీరు అన్నట్టు న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్తో తీసుకొచ్చిన స్వీట్నర్స్ కూడా మీ బ్రెయిన్ అయితే అదే విధంగా స్టిమ్యులేట్ చేస్తాయి. కాబట్టి స్వీట్ క్రేవింగ్ పెరుగుద్ది. కాబట్టి దానివల్ల మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్ని డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అవి ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. తర్వాత మీరు అడిగిన ఈ స్వీట్నెస్, స్టీవియా కావచ్చు, ఖర్జూరాలు, ఫ్రూట్స్ ద్వారా వచ్చే డేట్స్, ఫ్రక్టోస్ రిలేటెడ్ సబ్స్టెన్స్ ఏమైనా కానీ ఇదే విధంగా బాడీని అడాప్ట్ చేస్తాయి. కాబట్టి ఐడియల్లీ షుగర్ లేకుండా అలవాటు చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దెన్
హనీ. హనీ చాలా ఫ్రీక్వెంట్గా చాలా మంచిదని, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదని చాలామంది తింటూ ఉంటారు. అసలు వాస్తవానికి ఈ హనీ న్యాచురల్ ప్రోడక్టా కాదా అనేది మనం ఒక్కసారి మనల్నే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇదివరకు హనీ అనేది అడవుల్లో ఎక్కువగా దొరికేది. మనందరికీ తెలిసిన విషయం, డీఫారెస్టేషన్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ గోయింగ్ ఆన్. సో డీఫారెస్టేషన్ జరుగుతూ పాపులేషన్ పెరిగినప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ హనీ ఎక్కడి నుంచి వస్తుంది? డెఫినెట్లీ బీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యేదైతే కాదు. సో ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్లీ బ్రూడ్ హనీ. ఈ ఆర్టిఫిషియల్లీ బ్రూడ్ హనీని మనం తీసుకోవడంలో అక్కడ డెఫినెట్లీ షుగర్ని డైరెక్ట్గా మనం ఇంటేక్ చేస్తున్నట్టే. అండ్ కొన్ని ఆర్టికల్స్ క్వైట్ ఫెమిలియర్ మ్యాగజైన్స్లో వచ్చిన వాటి ప్రకారం చూస్తే ఈ హనీ అంతా కూడా ఆర్టిఫిషియల్ అనేది మేజర్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది, కాబట్టి అది కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఓకే. సో ఐడియల్ సినారియో, బెస్ట్ వే ఆఫ్ డీలింగ్ ఈ డయటరీ కనండ్రమ్ నుంచి బయట రావడానికి మీరు న్యూట్రిషనిస్ట్ని కానీ డైటీషియన్ పర్సన్ని కానీ కలిసి మీకు కస్టమైజ్డ్ చాట్ తయారు చేసుకొని మీకు ఏ విధంగా ఉంటే కరెక్ట్ అనేది గమనించుకొని ఈ చాట్ మళ్ళీ మీ డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఆ విధంగా కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మేకింగ్ ష్యూర్ ఈ 3 లెవెల్స్ ఆఫ్ స్క్రూటినీ వల్ల ఏమవుతుందంటే డెఫినెటివ్గా ఈ పనికిరాని పదార్థాలు, స్టిమ్యులెంట్ పదార్థాలని మనం డయాబెటిక్ పాపులేషన్లో అవాయిడ్ చేసిన దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. సో డాక్టర్స్ చెప్తున్నారు 3 వైట్స్ని డెఫినెట్గా అవాయిడ్ చేయాలని, వైట్ రైస్ అండ్ సాల్ట్ అండ్ షుగర్, రైట్? సో వైట్ రైస్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు కాబట్టి, సో వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ వచ్చింది, రెడ్ రైస్ వచ్చింది, బ్లాక్ రైస్ వచ్చింది. సో ఇన్ని రకాల రైస్ని తీసుకొచ్చారు. అంటే కేవలం వైట్ రైస్తో మాత్రమే ప్రాబ్లం వస్తుందా? కార్బ్స్ ఓన్లీ వైట్ రైస్లో మాత్రమే ఉంటాయా, మిగతా వాటిల్లో ఉండదా? సో బేసిక్లీ ఒక క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను ఇక్కడ. వైట్ రైస్ ఈజ్ ఏ టోటలీ పాలిష్డ్ రైస్. ఇంకా రకరకాల రంగులున్న రైస్ ఏంటంటే కొద్దిగా అన్పాలిష్డ్ కింద వస్తాయి. సో దాని మీద ఇంకా హస్క్ అనేది ఉంటుంది కాబట్టి రిలీజ్ ఆఫ్ షుగర్స్ ఈజ్ గోయింగ్ టు బి లెస్, డైజెషన్ ఈజ్ గోయింగ్ టు బి స్లో, అండ్ ఓవరాల్గా ఫైబర్ ఎక్కువ తీసుకోమని మేము చెప్తుంటాం కాబట్టి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు వైట్ రైస్. సో ఆ కారణంగా ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కింద మనం కన్సిడర్ చేయాలి. తర్వాత మీరన్న రెడ్ రైస్కి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ రెడ్ రైస్ ద్వారా మనకి కొంత బి కాంప్లెక్స్ విటమిన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైబర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం దాంతోపాటు షుగర్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఫ్రెండ్లీ. సో ఈ విధంగా ఆ రైసెస్ కాస్త బెటర్ యాజ్ కంపేర్డ్ టు వైట్ రైస్. వాళ్ళ జీర్ణ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది సార్? వాళ్ళకి అరుగుదల ఎలా ఉంటుంది డయాబెటీస్ ఉండే వాళ్ళలో? సో బెటర్గానే ఉంటుందా లేకపోతే స్లో ఉంటుందా? నార్మల్గా అట్ ద బిగినింగ్ ఆఫ్ డయాబెటీస్ ఏ అవయవం ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు యూజువలీ నార్మల్ పర్సన్కి ఎంత అయితే అరుగుదల ఉంటుందో వాళ్ళకి కూడా అదే అరుగుదల ఉంటుంది. అయితే డయాబెటీస్లో ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అయ్యే అవయవంలో ఫ్యాటీ లివర్ చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాం. ఈ మధ్యకాలంలో చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల జీర్ణాశయం మీద ఇంపాక్ట్ ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అంటాం, అంటే పేగుని ఎఫెక్ట్ చేసే విధంగా డయాబెటీస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు అబ్జార్ప్షన్ ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్స్ ఉంది. డయాబెటీస్ ఉండే వాళ్ళు మిల్లెట్స్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది డయాబెటిక్ వాళ్ళు మిల్లెట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మిల్లెట్స్ అనేది అరుగుదలలోని ఇబ్బంది ఉంటుంది కదా, మరి ఈ సమస్యలు ఉండేటప్పుడు మళ్ళీ మిల్లెట్స్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతా? సో ఇక్కడ అందరు గమనించుకోవాల్సింది ఏమన్నానంటే అర్లీ పార్ట్ ఆఫ్ డయాబెటీస్లో మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే మీరు డయాబెటీస్ని మిస్మేనేజ్ చేస్తారో సమస్యలు పెరుగుతాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ అంతూ కూడా మనకి షుగర్ ద్వారా అవయం ఎఫెక్ట్ అవ్వకూడదు, HbA1c పెరగకూడదు, షుగర్ లెవెల్స్ కన్సిస్టెంట్గా లో మెయింటైన్ చేసిన దానివల్ల ఎఫెక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ వేరే ఆర్గన్ కానీ చాలా తక్కువ మోతాదుల్లో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది జరగదు. అంటే ఇప్పుడు మరి మెడిసిన్స్ తీసుకుంటున్నాం, ఎలానో మెడిసిన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి కొంత గొప్ప తీసుకున్నా కూడా ఏం పెద్ద ఇష్యూ ఉండదని చీటింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో జనరల్గా యాజ్ ఎ డాక్టర్ నా రికమెండేషన్ అంటే డోంట్ చీట్, ఇట్స్ చీటింగ్ యువర్ సెల్ఫ్. సో అలా చేసిన దానివల్ల మీకే డ్యామేజ్ జరుగుతుంది. ఒకవేళ మీకు నిజంగా అలా చేయాలి అనుకుంటే మేబీ కొద్దిగా మీరు స్క్రూటనైజ్ చేసుకొని
లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకుండడం వల్ల ఆ డ్యామేజ్ అనేది కొంతవరకు తక్కువగా జరుగుద్ది. కానీ ఓవరాల్గా నేను చీట్ చేస్తున్నాను అని చెప్పి తినేస్తుంటే డెఫినెట్ ఆ ఇంపాక్ట్ మాత్రం ఆర్గన్స్ మీద అర్లీగా వస్తుంది. అది కూడా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మటుకు గమనించుకోవాల్సిన అంశం. సో వెజిటేబుల్స్ వచ్చేటప్పుడు వల్ల దుంపకూరల్ని కంప్లీట్ గా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఏది కూడా లేదు, కానీ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ అయితే లేదు. బట్ కొంత తగ్గించుకొని తినడం అనేది ముఖ్యం. ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఆ ఫామ్లో ట్యూమర్ రిలేటెడ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకుంటే మంచిది. రైట్. పర్ డే లో వాళ్ళ ప్లేట్ ఆ మీల్ ని ఎలా సెట్ చేసుకోవాలంటారు ఆరోగ్యకరంగా? సో నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, సో ఒక మీల్ ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అంటే 2/3 అనేది ప్రోటీన్ కంటెంట్ ఉండాలి, 1/3 అనేది కాంబినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్. అన్నీ అవసరమే బ్యాలెన్స్ డైట్స్లో. సో కార్బ్స్ కూడా ఉండాలి, కొద్దిగా అమౌంట్ ఉండాలి, కంపల్సరీ Okay. ఉండాలి. బికాస్ కార్బోహైడ్రేట్స్లో బ్రెయిన్ ఫంక్షనాలిటీకి చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రక్రియలు బాడీలో జరగాలంటే కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్. అండ్ కార్బోహైడ్రేట్ రికమెండేషన్లో మేము నామన్క్లేచర్ ద్వారా చెప్పేది ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోమంటాం. సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. పీచు ఎక్కువ ఉన్న చోట మనకేమవుతుందంటే కార్బోహైడ్రేట్ రిలీజ్ అనేది తక్కువగా ఉంటుంది, షుగర్స్ త్వరగా స్పైక్ కావు. అండ్ డైజెస్టివ్ సిస్టంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, కాన్స్టిపేషన్. వీటన్నిటికి కూడా ఈ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ ఫైబర్ ఉన్నవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ట్రైటిస్. అందుకోసం ఇది బెనిఫిషియల్ కాబట్టి ఈ విధమైన కాంబినేషన్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ జిఐ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డయాబెటీస్ ఉండే వాళ్ళు సో వాళ్ళ మీల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రాపర్గా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఏం అవాయిడ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.